శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలు. శంకరాచార్య, రామానుజాచార్య అందరూ ఉన్నారు, న్యాయవాదులు అందరూ ఉన్నారు. కానీ మన మనస్సులో చిత్తశుద్ధి ఉండాలి కదా. అందుకే అంటున్నారు ఆయన, బొమ్మలాట సంసార జీవితం బొమ్మలాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మీరు గమనించండి, పెళ్లిగాని కుర్రాడు బడ్డీ కిళ్ళి కొట్టు దగ్గర నుంచుంటాడు, ఏదో నలుగురు స్నేహితులు కలుస్తాడు, వాడి దారిని వాడు ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే సాయంత్రం వేళ చలికాలం 5:30కి సినిమాకి ఎడుతూ ఉంటారు షికారుకో దంపతులు, భార్య భర్తను. బండి మీద ఆయన ముందు నడుపుతూ ఉంటాడు, ఈవిడ చక్కగా నడుం చుట్టూ చెయ్యేస్తుంది చక్కగా, ఇంకా ఆయనకి సరదాగా ఉంటుంది చాలా. అందుకని నడుము చెట్టేగానే హ్యాపీ హ్యాపీ అనుకుని బండి నడుపుతూ ఉంటాడు. ఈ కుర్రాడు ఉన్నాడే, కాలేజీ కుర్రాడు, వీడు తిన్నగా ఉండక ఆ దృశ్యం చూస్తాడు. చూసి లైఫ్ అంటే వైఫ్ బండి అలా ఉండాలి. మనం ఉన్నాం ఎందుకు ఇక్కడ, సత్రం పోయినాం మటన్ నిద్ర, మన కోసం చూసేవాడు లేడు, మనం సినిమా చూసినా ఒక్కళ్ళమే వెళ్ళాలి, అందుకే పెళ్లి చేసుకోవాలి అని మొదలుపెట్టి పెళ్లి చేసుకుంటాడు. అందుకే పెళ్లికి ఆయన తర్వాత 2 ఏళ్ళు అయ్యేసరికి ఈ లైఫ్ అన్నీ ఎంత బాగుంటాయో అర్థమైపోతాయి ఖచ్చితంగా. పెళ్ళి అయిన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, కొత్త మోజు కదా, మా ఆవిడని తిరుగుతూ ఉంటాడు. ఈ అమాయకురాల పాపం, మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో, ఏడాదేనమ్మా, కంగారు పడకే, ఏడాదే యానివర్సరీ అవగానే మారిపోతాడు, అనుమానం లేదు ఇక్కడ. ఏడాది పాటు తిరుగుతాడు అంతే, యౌవనం అంతకంటే ఉంది, అందరికీ తెలుసున్నది. అంతే, మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, 2వ సంవత్సరం భర్త మాటే భార్య వింటుంది, అలవాటు పడిపోతుంది. ఇది హిందూ దేశం, ఈ దేశంలో మగాళ్ళు ఇంతేనైనా పెత్తనం భరించాల్సిందే, ఎందుకు వచ్చిన గొడవ అని ఉంటుంది. ఇక 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు, వీళ్ళిద్దరి మాటలో ఎరుగు పొరుగు వింటూ ఉంటారు. ఇంకా కిటికీ తీస్తే బోడు కాలక్షేపం, తోసుంటా నాకేం పెట్టావు, నువ్వేమి ఇచ్చావు, ఇదే గొడవ. ఎందుకు అవుతుంది గమనించండి. ఇది నేను జోక్గా చెప్పినా, చలోక్తిగా చెప్పినా, తీవ్రంగా ఆలోచించి ఎందుకు ఇలా అవుతుంది. పెళ్ళైన మొదటి సంవత్సరం ప్రేమించినటువంటి భార్యను 30 ఏళ్ళైనా ఎందుకు అదే ప్రేమని మనస్సులో పెట్టుకోలేకపోతున్నాం. మనం శరీరాన్ని ప్రేమించాం, ఆవిడ మనస్సును చూడలేదు, ఆవిడ తత్వాన్ని చూడలేదు, ఆవిడ సేవను చూడలేదు, దేన్ని చూడాలి, శరీరాన్ని చూసాం మనం. అందంగా ఉంది, లేకపోతే కట్నం ఎక్కువ ఇచ్చింది, లేకపోతే సాఫ్ట్వేరు హార్డ్వేరు బాగా సంపాదిస్తుంది, ఇదే ఆలోచించాం మనం. ఆ సంపాదన శాశ్వతం కాదు, ఆ అందం అసలే శాశ్వతం కాదు. ఆ అమ్మాయికి ఏదైనా ప్రమాదంలో ఏదైనా జరగచ్చమ్మా, వదిలేస్తామా? ధర్మం అది. ఖచ్చితంగా మన హిందూ ధర్మం ప్రకారం, ఇందాక కాళిదాసు భార్య ఏం చేసిందండి, అతను ఏదైనా సరే, చదువు రాకపోయినా సరే, అతనే తన భర్త అని భావించి అమ్మవారిని ఆశ్రయించి చదువు వచ్చేలా చేసుకుంది. కానీ చదువు రాదు కాబట్టి విడాకులు ఇస్తానని చెప్పలేదండి. అటువంటి విద్యాధరులు లాంటి స్త్రీలు తయారవ్వాలమ్మా, మన ఆశయం అది, మన ఆలోచన అది. ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయింది అంటే ఏం కానీ ఎంత ఇబ్బంది పడినా అదే భర్త అదే భార్య ఉండాల్సిందే, జీవితాంతం గడపాల్సిందే. అప్పుడే పార్వతీ పరమేశ్వరుల కటాక్షం మనకి లభిస్తుంది. ఇవాళ సమస్య ఎలా ఉంది అంటే, 2-3 ఏళ్ళు కూడా కలిసి ఉంటారనే గ్యారంటీ లేదండి. ఇవరకు పెళ్లి చేస్తే ఓ పని అయిపోయింది, అమ్మాయిలందరికీ పెళ్లిళ్ళు చేసేసాం అని సుఖంగా కాళ్ళు చాపేసేవాడు. ఇప్పుడు చాపడానికి లేదండి. 2 ఏళ్ళది అమ్మాయిలు మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెనక్కి. ఏంటంటే నాకు కుదరదు, నేను ఉండను, అంతే. ఇప్పుడు ఏం చేయాలమ్మా, ఒక పెళ్లి చేయడమే కష్టమైంది, 2వ పెళ్లి ఎవడు చేస్తాడు? అలాగనే ఆవిడని చేసుకోమన్నాం అనుకో, ఎవడు చూసుకుంటుందో తెలియదు, కొంపలు అంటుకుపోతాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమవ్వాలి? అమ్మాయిని సమర్థించకుండా ఉండలేరు. దానికి మొత్తం పరిష్కారం ఎక్కడుందంటే, ఒక్కసారి ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అన్నాక కట్టుబడి ఉండవలసిందే, మాట్లాడడానికి వీల్లేదు. అదే హిందూ ధర్మం, అదే హిందూ సంప్రదాయం. అమెరికా సంప్రదాయాలన్నీ మనకు వచ్చేసి రకరకాలుగా మారిపోతున్నారు మనుషులంతే. నీ లెక్క నాకేమిటంటే నీ లెక్క నాకేమిటి, ఎవరి లెక్క ఎవరికీ లేనప్పుడు మనకి దేవుడి లెక్క మాత్రం దేనికంటే పని లేక. ఏమీ లేకపోయినా ఆయన నందివాహన నాగభూషణ ఆయనేమో ఏనుగుతోలు కట్టుకుంటాడా, ఈవిడేమో అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీదటి ఎర్రన పట్టుచీర కడుతుందా, ఈవిడేమో రత్న గ్రవే యచింతాకలోల ముక్త ఫలాన్విత. అమ్మవారి హారం ఎలా ఉంటుందంటే రత్నాల హారం అంట, అందులో మళ్ళీ చివర ముత్యాలు వేలాడుతూ ఉంటాయట, మధ్యలో చింతాక పథకం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇంత వైభవం ఆవిడికి. ఆయనకి ఏమిటండి, మెళ్ళో ఓ పామ, చేతికి ఓ పామ, వెనకాల ఓ పాముల. ఈ పాములాన్నేమో ఈవిడ పెళ్లి చేసుకోవడం ఆ అమ్మడికి. ఆయన గారితో కాపురం చేస్తున్నందుకు ఇవిడికి నోబెల్ బహుమతి ఇవ్వాలి అమ్మవారికి. ఆయనేమో చర్మం కట్టుకుంటాడా, ఈవిడేమో పట్టుచీర కట్టుకుంటుందా, ఆవిడేమో సర్వాభరణాలు పెట్టుకుని అలా కూర్చుంటుందా అమ్మవారు శుభ్రంగాను. ఆయనేమో ఏమీ లేకుండా ఏనుగుతోలు కట్టుకుని పాములు పెట్టుకుంటాడా. ఈవిడికేమో సింహం వాహనమా, ఆయనకేమో సరిగ్గా సింహానికి శత్రు ఆకారం ఎద్దు వాహనమా. ఇద్దరికీ గొడవేనండి ఎప్పుడు చూసినా. మరి వాహనాల సైతం గొడవే కదా.
పైగా ఆయన ఉండేదేమో శ్మశానం. కావాలంటే ఆయన ఏమంటాడు, ఇల్లు కొనమంటే శ్మశానంలో ఖాళీగా ఉంది దా అంటాడు ఆయన. ఆయనకి శ్మశానం అంటే ఇష్టం. మరి ఇల్లు కొనమంటే ఎక్కడైనా హైదరాబాద్ అబిడ్స్లో కొనాలి కానీ శ్మశానంలో కొంటారంటే అలాగా. ఆయన ఏమంటాడు, నాకు శ్మశానమే ఇష్టం, నాకు శ్మశానమే ఇష్టం. ఎందుకంటే శ్మశానం ఇష్టం? అపార్థం చేసుకోకూడదు భగవంతుణ్ణి. శివుడు శ్మశానాన్ని రుద్రభూమి అంటారు. ఎందుకు శివుడికి శ్మశానం ఇష్టమో తెలుసా? శ్మశానంలో ఎందుకుంటాడో తెలుసా? కాళహస్తి వెళ్ళండి మీరు. శ్మశానవాసీ భగవాన్ కాళహస్తీశ్వర శివక అని ద్వారం మీద రాసి ఉంటుంది. కాళహస్తీశ్వరుడు ఈ ఆలయంలో ఊరికే మీ దర్శనం కోసం ఉన్నాడంతే. నిజానికి ఈయన ఉన్నది శ్మశానంలో. దేవుడు శ్మశానంలో ఉండటం ఏంటండి? ఎందుకుంటాడు? ఏ జీవి అయినా ఖచ్చితంగా చిట్ట చివరికి దారి తప్పకుండా ట్రాఫిక్ జామ్ అయినా సరే వెళ్ళేది శ్మశానానికే. దారి తప్పకుండా. అక్కడ రూట్ ఎవరిని అడగక్కర్లేదు. శ్మశానానికి వెళ్ళేవాళ్ళు ఎవరిని శ్మశానం ఎక్కడ అడగరు, తెలుస్తుంది. ఖచ్చితంగా ఆడ మగ తేడా లేకుండా, పెద్ద చిన్న తేడా లేకుండా వెళ్ళేది శ్మశానానికే. అక్కడ వీళ్ళు వెళ్ళేసరికే శివుడు సిద్ధంగా ఉంటాడట. ఉండి ఏం చేస్తాడట? మాయ బంధములని ఖాయమయ్యనుగా అదే సాగుతోడ వదలి రావదేమి. అదే భావన కలిగి నేను ఇష్టదైవం అనే పుస్తకంలో పద్యం రాశాను శివుడి మీద. నువ్వు శ్మశానంలో ఎందుకుంటాయో నాకు అర్థమైందయ్యా. మాయ బంధములని ఖాయమయ్యనుగా అదే రావదేమి. మాయ బంధములని ఖాయమయ్యనుగా అదే సాగుతోడ వదలి రావదేమి. నీవు నన్ను చేర నిలుచుంటి నేనని, నీవు నన్ను చేర నిలుచుంటి నేనని శవము శవము చేరి శివుడు పల్కు. అక్కడ శ్మశానంలో దహనం అయిపోతుంటే, గరుడ పురాణంలో ఉండే విషయం అండి. దహనం అవుతుంటే ఏం జరుగుతుందో తెలుసా? పంచప్రాణాలు పోవు. మనిషి పోగానే ఒక్క ప్రాణమే పోతుంది. 4 ఉంటాయి దేహంలో ఉంటాయి. ఇంకా వైద్యం చేస్తే బతుకుతాడు, చెయ్యొచ్చు, పర్వాలేదు. సాధారణంగా జరగదు కానీ అవకాశం ఉంది. పోయిన చోట ఒక్క ప్రాణమే పోతుంది. పోయిన శవాన్ని కింద పడుకోబెడతాను చూడండి, వేరే చోట మంచం నుంచి దించి అక్కడ 2వ ప్రాణం పోతుంది. ఓ దించేశారు అంటే ఇంకా అవకాశం లేదు, వెళ్ళిపోవడమే. ఇంకా 3 ఉంటాయి. 3వ ప్రాణం ఎక్కడ పోతుంది తెలుసా? శ్మశానంలో దహనం చేస్తుంటే పోతుంది. అప్పుడే 4, 5 కూడా బయటికి వెళ్ళిపోతాయి దహనం అవుతుంటే. అప్పుడు ఆ 3 ప్రాణాలకి అర్థం అవుతుంది, కాలిపోతుంది, ఇంక ఉండే మనకు ఉపయోగం లేదు అని 3 వాయువులు బయటికి వెడతాయి. ఒక వాయువు బయట నిలబడి అనుకుంటుంది, ఇదేమిటి నా శరీరం, ఇది నా శరీరం దహనమైపోతుంది, నాకు ఆ వేడి తెలియట్లేదు, అది కాలిపోతుంది. కన్న కొడుకు పెద్ద కొడుకు కాల్చేస్తున్నాడు, నాకేం తెలియట్లేదు అంటే, అయ్య బాబోయ్ ఇది నేను కాదనమాట. మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోఘంబునన్. ప్రతి వ్యక్తికి బలిజేపల్లి వారి హరిశ్చంద్ర పద్యం గుర్తొచ్చి తీరుతుందమ్మా. కర్మ కాలిపోయింది, మనస్సులో భావించాలి తప్ప శరీరం లేదు, ఏం చేస్తాం? మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోఘంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందున్ కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగా అని ప్రతి ప్రాణి ఏడుస్తాడు. దీనికి ఆడ మగ భేదం లేదు, పేద గొప్ప అనే భేదం లేదు, ఏ భేదము లేదండి. పండితుడా పామరుడా అనే భేదం లేదు, అందరూ ఏడవలసిందే. ఆ ఏడుపేదో ముందే ఏడవచ్చు కదా. శరీరం ఉండగానే ఆ విషయం గ్రహించవచ్చు కదా. చచ్చినా గ్రహించమండి. ఇదే నేను అని బళ్ళో పిల్లాడిని పిలవగానే లేచి హాజరు పలికినట్టుగా మాటికి నేను అనగానే దిక్కుమాలిన శరీరం లేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ శరీరం మంది కాదు. అప్పుడు 3వ వాయువు బయటికి వెళ్ళి నిలబడి, అయ్యో నాకు తెలియట్లా. 4వ వాయువు ఏం చేస్తుంది తెలుసా? పెద్ద కొడుకు శరీరాన్ని పట్టుకుంటుంది, కర్మ చేసేవాడిని. ఎందుకో తెలుసా? వాడి మీద ప్రేమ కాదు, వాడికి ఏమైనా జ్వరం వస్తే కర్మ మానేస్తాడు. వాడికి రొంప చేసింది అనుకోండి, జ్వరం వచ్చింది అనుకోండి, కర్మ మానేస్తాడు. ఎందుకని? ఖచ్చితంగా కర్మ చేసేవాడికి రొంప వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 11 రోజుల కర్మకాండలో బ్రాహ్మణులకు బాగా తెలుసు. 11 రోజులు చేస్తారు, మొత్తం 30 సార్లు స్నానం చేయాలి రోజుకి. 30 సార్లు స్నానం చేశాక జలుబు రాదు.
అందుకే నదీ తీరంలో పెడతారు కర్మకాండ. ఎందుకంటే మాటి మాటికి మునగరా నాయన బయటికి రారా, మునగరా నాయన బయటికి రారా, మీరు ఎలా కుదురుతుంది? అందుకే నదీ తీరంలో పెట్టేస్తారు. బాబు మునుగు బయటికి రా, మునుగు బయటికి రా. ఇన్నిసార్లు మునిగితే జలుబు చేయదు, కానీ చెయ్యదండి. కర్మ చేసేవాళ్ళు ఎవరినైనా మీరు గమనించండి, ఆశ్చర్యకరంగా 11 రోజులు అయ్యి 12వ రోజు ఆశీర్వచనం అయ్యే వరకు పెద్ద కొడుక్కి ఏ రోగము రాదు. ఎవరు కాపాడుతున్నారండి? పోయిన పితృదేవతలు కాపాడుతున్నారమ్మా వాడిని, అనుమానమేందా? పితృదేవత ఆయన ఆవహించి ఉంటాడు. ఎందుకంటే వీడికి ఏదైనా వచ్చిందంటే వాడికి మొదలేదు, కూర్చుంటాడు అలాగంతే, ఆయన పట్టుకుని కూర్చుంటాడు. బలంగా వ్యాధి నిరోధక శక్తి, రెసిస్టెన్స్ పవర్ మా అబ్బాయి దగ్గరికి రావడానికి వెళ్ళ. 3వ ప్రాణం దహనం అయిపోయినప్పుడు పైకి లేచి శివుణ్ణి పట్టుకుని ఏడుస్తుంది. 4వ ప్రాణం పెద్ద కొడుకును పట్టుకుంటుంది. 5వ ప్రాణం ఏం చేస్తుంది తెలుసా? శ్మశానానికి ఇంటికి షటిల్ సర్వీస్ చేస్తుంది. తెనాలి కొల్లూరు, తెనాలి కొల్లూరు, తెనాలి కొల్లూరు, కొల్లూరు తెనాలి, కొల్లూరు తెనాలి ఆటో సర్వీసు. ఎందుకని? అన్ని దానాలు చేస్తున్నారా లేదా, సక్రమంగా కర్మకాండ చేస్తున్నారా లేదా, లేదా మొత్తం తినేసారా, ఇది మొత్తం చూసుకుంటాను. ఆ ప్రాణి తాపత్రయం అది. అయ్యో అయ్యో ఇంత ఆస్తి ఇచ్చాను, 10 ఎకరాల పొలం ఇచ్చాను, 2 ఇళ్ళు ఇచ్చాను, బంగారం ఇచ్చాను, వీళ్ళు అమ్మకడుపు కాల మొత్తం మింగేశారు కొడుకు కోళ్ళు కలిసి. బ్రాహ్మణులకు ఏదైనా దానం ఏమైనసరికి టూకీగా టూకీగా నీకు ఆస్తులు టూకీగా లేవు, పెద్ద టాకీస్ ఉంది అక్కడ. బ్రాహ్మణులు లోకుగా ఉన్నారా? శాస్త్ర ప్రకారం చేసేవన్నీ చేయాల్సిందే. బంగారం దానం అంటే బంగారమే దానం ఇవ్వాలండి, చేతికుండే ఉంగరం దానం ఇవ్వాల్సిందే. మా అమ్మగారు పోయినప్పుడు బంగారం దానం అనగానే నేను వెంటనే ఇలా తీసాను, అక్కడ పెట్టేశాను, మొహమాటం వెళ్ళా. బంగారం అంటే బంగారమే ఇవ్వాలి, చేతికున్నదే ఇచ్చేసాను, అంతే లెక్క అది. అంతేగాని బంగారం ప్రత్యామ్నాయ 10 రూపాయల 10 రూపాయలు బంగారం వస్తుందండి, బొగ్గు ముక్క రాదు. నాటకాలు ఆడతాం మనం ఎక్కడ. బ్రాహ్మణుడు లోకు గడ్డం అక్కడ. బ్రాహ్మణులు ఊరికే చెబుతారా? 5వ ప్రాణం సరిగ్గా కాపలా కాస్తూ ఉండడం. తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, వీడు చేస్తున్నాడా లేదా, వెనకాల ఆడది సహకరిస్తుందా, వంకలెడుతుందా? ఎందుకంటే శవానుకున్న ఉంగరాలు కూడా లాగేస్తారండి. ఉంగరం దానం ఏమంటే ఎవరికి ఇవ్వరండి. శవం చేతికి ఉంగరం రాదు, మీరు ప్రయత్నించడం రాదండి, చాలా బిగిసిపోయి అయినా సరే వేరు కోసి లాగేస్తారండి. శవానుకున్న ఉంగరాలు కూడా మనం లాగి లోపల పెట్టుకుంటామే, దానం ఇవ్వమన్న ఉంగరం ఏదో లోపల ఇచ్చేయాలి కదండి. అక్కడ ఇవ్వాల్సిన చోట శాస్త్రాలు లేవు, ఇక్కడ లాగేసిన చోట మొత్తం వస్తాయండి. మనం ఎలా బాగుపడతామమ్మా? ఖచ్చితంగా శాస్త్రం ప్రకారం చెప్పింది చేయాల్సిందే. 5 ప్రాణాలు, తండ్రి ప్రాణాలు, తల్లి ప్రాణాలు పోయినవి మన వెంటాడుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఆ వెంటాడితే కాబట్టి ఇంకో ఆచారం ఏమిటో తెలుసా? ఎంత వాస్తవమో గమనించండి. హిందూ అంత్యక్రియల విధానం కూడా, ఆరాధన కాదు, అంత్యక్రియల విధానం కూడా ఆడవాళ్ళకి అంత తెలియకపోవచ్చు ఈ విషయం, మగవాళ్ళకి తెలుసు. శవాన్ని 4 మోసుగడుతూ ఉంటే ముందు పెద్ద కొడుకు కుండ పట్టుకుని పెడుతూ ఉంటే 3 చోట్ల ఆపుతారు, మీరు గమనించండి. పెడుతుంటే 3-4 చోట్ల ఆపుతారు కదండి, ఖచ్చితంగా తెలుసు అందరికీ. ఆపాక ఏమంటారో తెలుసా? పెద్ద కొడుకుని పిలిచి మీ నాన్నగారిని పేరు పెట్టి. ఎందుకు పిలవడం? ఆయన బస్సు టికెట్టా, ఆధార్ కార్డా? పిలవడం ఏంటంటే పోయిన వాడిని. ఎందుకో తెలిసి దీనే దింపుడు కళ్ళం ఆశ అంటారు. కళ్ళల్లో దింపారు. దింపుడు కళ్ళం అంటే కళ్ళల్లో దింపారు, రోడ్డు మధ్యలో జంక్షన్ దగ్గర. పెద్ద కొడుకుని పిలవమండం ఎందుకు తెలుసా? తండ్రికి ఎప్పుడు పెద్ద కొడుకు మీద చాలా ప్రేమ ఉంటుంది. తల్లికి ఎప్పుడు కడసారి సంతానం ఉంటుంది, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. దాని తర్వాత పిల్లలు లేరు, వాడి తర్వాత పిల్లలు లేరు, వాళ్ళ మీద ఉంటుంది ప్రేమ. అందుకని మా అమ్మగారిని అలా తీసుకెడుతూ ఉంటే మా అన్నయ్యని పిలవమన్నారు. మా అన్నయ్య ఏమన్నాడో తెలుసు, రే దాని ప్రాణాలన్నీ నీ మీదే ఉన్నారా, నువ్వు పిలవరా అంది. నేను పిలిచాను, నేను కవిని, నేను మామూలుగా ఎందుకు పిలుస్తానండి? అమ్మా కావలనన్న వచ్చునే ఎకాయకి నా కవనమ్ము చేరను. ఆవిడ చెవిలో నా నోరు పెట్టి ఇప్పుడు ఎలా అరుస్తున్నానో అలాగే అమ్మా 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 90 ఏళ్ళైనా నువ్వు పోవడం నాకు ఇష్టం లేదమ్మా, రావమ్మా అని పిలిచా. వస్తుందా అండి? రాకపోతే నాకు మంట ఎత్తింది, కోపం వచ్చింది, పద్యం చెప్పా. కావలనన్న వచ్చునే ఎకాయకి నకవనమ్ము చేరను, అవు రావలనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావుల నేను చుండెను. కావలనన్న వచ్చునే ఎకాయకి నాకవనమ్ము చేరను, అవు రావలనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావుల నేను చుండె. అయినా తలడిలన్ బని లేదు, తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్, తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ నవపారిజాతముల్.
అని అంత్యక్రియలప్పుడు ఆ సందర్భాన్ని కూడా నేను కవిత్వంతో ఉపయోగించుకున్నానమ్మా. నేను ధన్యుడిని నిజంగా. అప్పటికప్పుడు ఆశువుగా పద్యం చెప్పగలిగిన శక్తి నాకు ఉంది కాబట్టి నా తల్లి నేను ఎంత పిలిచినా రాకపోతే రాదు అని తెలుసుంటూ కూడా పద్యమేనా వస్తుంది కదా, ఈ భావాన్ని పద్యంలో పెడదాం, ఎంత ప్రయత్నించినా పోయిన వాళ్ళు రారు కదా. ఉన్నప్పుడేమో తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తారు, పోయిన తర్వాత ఈ మగాడు ఏమంటాడంటే మా అమ్మే ఉంటే మా నాన్నే ఉంటే పోగొట్టేసింది నువ్వే చూసుకో. ఇంక అక్కడి నుంచి కబుర్లు మొదలవుతాయండి. మా అమ్మ చాలా గొప్పది, మా నాన్న చాలా గొప్పవాడు. ఉన్నప్పుడేమో మనం నానా తగాదాలు పెట్టి వాళ్ళ ముందే అనారోగ్యంతో చచ్చేలా చేశాం. పోయిన తర్వాత ఓ పెద్ద వైభవాలు, అందరికీ భోజనాలు. ఎందుకంటే ఈయన గొప్పతనం బయటపడాలి. ఇక్కడ ఈ నాటకాలు ఆడితే ఉపయోగం లేదండి, ఖచ్చితంగా రాడు. అందుకే మన సంప్రదాయంలో ఏమంటారంటే పోయినప్పుడు ఒకటే ప్రాణం పోతుంది కాబట్టి, ఇంకా ఒక ప్రాణం దించినప్పుడు పోయింది కాబట్టి, ఇంకా 3 ప్రాణాలు ఉన్నాయి కాబట్టి బతికే అవకాశం ఉంది కాబట్టి అక్కడ పెద్ద కొడుకు ఆయన్ని ప్రేమించేటువంటి వాడు చెవులో నోరు పెట్టి నాన్న 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 అంటే వస్తాడేమో అని ఒక ఆశ. దాన్నే దింపుడు కళ్ళం ఆశ అంటే ఎలాగూ తీరదు, కానీ మీ ప్రయత్నం మీరు చేయండి. మన సంస్కృతి అంత గొప్పది. చిట్ట చివరి ఆశను కూడా కోల్పోవద్దు, నిరాశ వద్దు అని బోధించే సంస్కృతి మనది. హిందూ సంస్కృతి అంటే పాజిటివ్ థింకింగ్, ఆశావాదం. మృత్యువులో కూడా ఆశావాదమేనండి. పోయినవాడు రాడని తెలుసు, అయినా పిలవయ్యా పిలవయ్యా 2 సార్లు పిలవయ్యా, వస్తే వచ్చాడు లేకపోతే లేదు, పిలవయ్యా అంటే ఈ పెద్ద కొడుకు ఎలాంటి వాడో తెలుసా? వాడు పిలవడు, గట్టిగా పిలవడు. ఎందుకంటే పిలిస్తే వస్తాడేమో అని అపనమ్మకం. వాడు పోవడమే మంచిది. అప్పటికే ఆస్తులు పనిచేసుకున్నారు, ఇప్పుడు వస్తే గొడవలు అయిపోతాయి. అందుకని ఏమనుకుంటారు ఇక్కడ సబారా సబారా, అది వీడికే వినపట్ల, వాడికి ఎక్కడ వినపడుతుంది? అలా పిలవకూడదమ్మా. నేను పిలిచినట్టే ఆర్తిగా పిలవాలి. వచ్చాడా రాదా అన్న సమస్య కాదు, మన ప్రేమ వ్యక్తం కావాలి. అక్కడ పోయిన వాళ్ళ కోసం మనం ఏడుస్తున్నాం, మన ప్రేమ వ్యక్తం చేయడానికి వాళ్ళు రావడం అనేది అవసరమా? వస్తే వస్తారు, లేకపోతే లేదు. మనం చేసే పని సరిగ్గా చేయాలి కదా. భగవంతుడు ప్రత్యక్షం కాకపోయినా సరే, భగవంతుడు మన కోరికలు తీర్చినా తీర్చకపోయినా సరే, మన కష్టాలు తీర్చినా తీర్చకపోయినా సరే, పూజ మనం చేస్తే దండం పెడితే చిత్తశుద్ధిగా పెడుతున్నామా లేదా, దేవుడా కాపాడు అంటున్నామా లేదా, ఆ ఆర్తి మన తల్లిదండ్రుల విషయంలో కూడా ఉండాలి. ఉన్నప్పుడు ఉండాలి, పోయినప్పుడు ఉండాలి ఖచ్చితంగా. అదే పితృదేవత ఆరాధన. అందుకని శంకరాచార్య చివరిగా ఒక్క మాట చెబుతున్నారు, అమ్మా నేను కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థించాను అనద్దు. ఎవరైనా చిన్నపిల్లలు ఆకలేసినప్పుడు తల్లిని ప్రార్థించినట్టే నేను కూడా కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థిస్తా. అందుకని నన్ను అనుగ్రహించవమ్మా అని చిట్ట చివరిగా ఒక్క మాట చెబుతున్నారు. మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నే త్వత్సమానకీ ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. అపరాధ క్షమాపణ స్తోత్రం కాబట్టి ఎన్ని పాపాలు చేసిన వాళ్ళకైనా భయం తొలగిపోయేలా చెబుతున్నారు ఆయన. ఒక పెద్ద మాట అంటున్నారు అమ్మవారితో, అమ్మ నా అంత పాపాత్ముడు ఇంకొకడు లేడు, కావాలంటే పందెం చూపించమంటున్నాడు ఆయన. నా అంత పాపాత్ముడు ఇంకొకడు లేడు. ఒరే పాపాత్ముడా నా దగ్గరికి ఎందుకు వచ్చావరా అంటే అంటాడు, నీ అంత దయామయ్య కూడా ఇంకెవరూ లేరు, అందుకే నీ దగ్గరికి వచ్చా. ఇది మనం గుళ్ళో మాట్లాడాలి. నా అంత పాపాత్ముడు లేడు, తెనాలి మొత్తం ఛాలెంజ్ చూపించండి కావాలంటే అంటాడు. అలాగే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావురా, ఇంత పాపాత్ముడు గుళ్ళోకి వచ్చావంటే నీ అంత దయామయ్య లేదు కదమ్మా, అందుకే నీ దగ్గరికి వచ్చాను. అమ్మవారు అంత దయామయ్య, తల్లి అంత దయామయ్య. ఎంత లాజిక్ అండి, ఎంత లాజిక్ అండి. ఈయన మించిన లాయర్ ఎవడు ఉంటాడు? మన తరఫున వాదిస్తున్నాడండి ఆయన బ్రహ్మచారి. ఆయనకి ఏమున్నాయండి? శంకరాచార్య పాపం చేస్తే ఎలా ఉంటుందా లోకం, ఈ సాహిత్యం ఉంటుందా? మన కోసం మనం ఇలాగే ఉండాలి. అందుకే నా అంతటి పాపాత్ముడు లేడు, మరి నా గుళ్ళోకి ఎందుకు వచ్చావు? నీ అంత దయామయ్య లేదు, అందుకని వచ్చాను. నేనేం చేయమంటావు? ఇదండి వాద అని చెప్పి ఏమంటున్నాయంటే మత్సమః పాతకీ నాస్తి, నా వంటి పాపాత్ముడు ఇంకొకడు లేడు. పాపఘ్ని త్వత్సమానకి, పాపాలు పోగొట్టి భక్తుల్ని కాపాడే విషయంలో నీ అంత దయామయ్యి మరింకెవరు లేరు. కాబట్టి ఏవం జ్ఞాత్వా మహాదేవి, ఈ విషయం నీకు తెలుసును కాబట్టి యథాయోగ్యం తథా కురు. నా జీవితాన్ని ఏం చేయదలుచుకున్నావో నీ ఇష్టం అమ్మా, నీ చేతిలో పెట్టా. అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి, రక్ష రక్ష మహేశ్వరి, రక్ష రక్ష మహేశ్వరి. స్వస్తి.